మూడవది మీ ఏడుబడిలో ఉన్నటువంటి ఇందూరు పట్టణంలో నిరాశం నుంచి ఏ దేశానికి ఏ రాష్ట్రానికి నా తెలంగాణ తీసుకొని వ్యక్తులు వారు అక్కడికి మహానుభావుల యొక్క జయంతి వేడుకలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ పోటీ వాళ్ళు రావాలని కోరుకున్నాం. మేమంతా వారి శిష్యులు అందరూ మేము కోరుకున్నాం. మా ప్రశ్నతో ఏమన్నామంటే మీ పేరు విన్నాం ధన్పాల్ గారని, ధర్మం ఎక్కడ ఉంటే చెప్పి మేము విన్నాము. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందన్నారు. కాబట్టి మేమన్నా ఏమన్నామంటే మా నాన్నగారి సంకల్పం కూడా ధర్మమే. కాబట్టి నిజామాబాద్లో ఆశీర్వాదాలు కూడా చేస్తున్నాము. అయితే మా నాన్నగారు కేవలం వేదశాస్త్రం యొక్క పరిరక్షణే కాదు, వారి యొక్క లక్ష్యాల్లో మరొకటి లేదు. అన్నిటికన్నా గొప్పది పండిత. ఈ వర్షక్రమంలో నెలకో చోట జరుగుతున్న కార్యక్రమంలో గొప్ప గొప్ప విద్వాంసులు అంటే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో సమున్నతమైన స్థానంలో ఉన్నటువంటి విద్వాంసుల్ని ఈ కార్యక్రమంలో సత్కరించడం. మీ కూడా రెండవ తాప్రాయ్ గారిని ఋగ్వేద భాష్యార్థము ఋగ్వేదాన్ని చదివి అనేక రంగాల్లో నిష్ణాతులై ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేయటువంటి గొప్ప వ్యక్తులు. వారి మూడవ వారు నారాయణ స్వామి గారిని ఇక్కడే ఈ ప్రాంతం వారే. వారు ఏంటంటే శ్రీవిద్యలో సభాధ్యక్షుడు మహేష్ చెప్పినట్టుగా వారు ఏంటంటే మా నాన్నగారు ఎన్ని పుస్తకాలు అన్ని పుస్తకాలు చదివి తీరాల్సిన పట్టుబట్టి చదివి చేశాము. మీరు ఉంటారని తెలిసింది కాబట్టి మీరు వెళ్తారు ఉంటారు కాబట్టి వారి సన్మాన కార్యక్రమం నుండి వెళ్ళాల్సిన ప్రార్థన. వారి విద్వాంసుల యొక్క ఆశీస్సులు పౌత్ర ప్రవర్ధనం ప్రతిష్టాంత యాజ్ఞిక కార్యక్రమాల్లో ఆచమనం చేసిన దగ్గర నుండి మొదలు పెడితే అవభృత స్నానం వరకు కార్యక్రమం చేయిస్తే ప్రతి ప్రక్రియకు కారిక ఆ విధానం ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఎన్ని రహస్యాలు ఉన్నాయనేటువంటి విషయాలు అన్ని అనేకమైనటువంటి ఇప్పుడు సన్మానం జరుగుతున్నాయి. మణహితాయ చ జగద్ధితమో నమః. నమోస్తమంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశోరుబాహే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. గట్టిగా చెప్పండి. నిజామాబాద్ జిల్లా ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడాను అనేకమైనటువంటి విషయాల గురించి జ్యోతిష్యపరంగా వైదిక పరంగా ఏ చిన్న అనుమానం వచ్చినా కూడాను ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడాను స్వయంగా దూరవాణి ద్వారా ప్రశ్నించి వారి వారి అనుమానాలను తీర్చుకుంటూ మా అందరినీ కూడా నారాయణ శర్మ బాబు గారికి అనేక నమస్కారములు చేస్తూ ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. సీతారామ లక్ష్మణ భరత విశ్వనాథుని ఏకాగ్రమైన భావన చేత అర్చించినటువంటి మహానుభావులు మా అందరి యొక్క పెద్దలు. వారికి అనేక నమస్కారాలు చేస్తూ రాజా రామచంద్ర హిందూ ధర్మాన్ని రక్షిస్తూ వేద సంస్కృతికి వారధులైనటువంటి మహనీయమూర్తి శ్రీ నరేంద్ర కాప్రే గారు. ఒకసారి అందరూ కూడా గట్టిగా కడతాడు. నమో నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ
గల శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆలయం యొక్క నిర్మాణంలో మరియు బాసర క్షేత్రంలో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్వహణ పద్ధతి ప్రకారంగా నారాయణ బాబు గారి తర్వాత మాకు అన్ని విధాలుగా మా గురువు గారికి అనుకూలంగా, అంతేకాకుండా మన అందరికి కూడాను సహృదయంగా నిలిచినటువంటి వారికి అబద్ధం వా సుబద్ధం వా సంస్కృత భాషయా ఏవ సంభాషణం కర్తవ్యం ఇది వదంతి సాదృశాः కఠినతర సంస్కృత భాషణం ఇది ఏ సంస్కృత భాష కఠినతర న సంస్కృత భాష అతి సులభాతి సులభ ఇది బోధయంతः సర్వాన్ ప్రబోధయంతి తాన్ శతజయంతి మహోత్సవం పురస్కృత్య ఇదాनीं సన్మానం క్రియతే. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే మన బ్రహ్మశ్రీ దోర్పర ప్రభాకర్ శర్మ శాస్త్రి గారు వారు కేవలం సంస్కృత భాషలోనే ధ్వని మా అందరికీ వినిపిస్తూ ఉంటుంది. సంస్కృత భాషలో వారు ఏ పాట పాడినా ఏ మాట మాట్లాడినా జన సామాన్యునికి సరళంగా అర్థమయ్యే విధంగా ఆ సంస్కృత భాష Jamal Sundari. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం తెలియజేస్తూ గారి శత జయంతి ఉత్సవాలు ఇందూరు నగరంలో వేదంలో అన్ని వేదాలలో ఘటికులు
వారి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాలు ఇందూరులో లలితాదేవి ఆలయ ప్రాంగణంలో జరుగుతుండడం అనేది మా ఇందూరు నగర ప్రజలు చేస్తున్న అదృష్టంగా భావిస్తాను. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మహామహులు గంగవరం నారాయణ శర్మ గారికి పాదగానం చేస్తూ, అదేవిధంగా వేదిక మహారాజ్ గారికి, గోచల ప్రభాకర్ శర్మ గారికి, పురాణ మహేశ్వర శర్మ గారికి, శాస్త్రులు వెంకటేశ్వర శర్మ గారికి, అరుణాత్మ వెంకన్న గారికి, గంగవరం రామశర్మ గారికి, మా ప్రేమతో అభిమానంతో మా అందరి మనసులు దోచుకుంటున్న మా ప్రశ్వర్ శర్మ గారికి, మా ఆప్త మిత్రుడు కీర్తిశేషుడు సుధాకర్ శర్మ గారి కుమారుడు రాజు శర్మ గారికి, మరియు వేదిక ముందున్న వేద పండితులకు అందరికీ కూడా నేను తలవంచి పాదాభిందనం చేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అనేక సందర్భాల్లో నేను అనుకుంటా ఉంటాను, కొన్నిసార్లు చెప్తా ఉంటాను, పూర్వజన్మ సుకృతము, అదృష్టంగా నేను ఎమ్మెల్యే కావడం, నా ప్రజలకు సేవ చేసే భాగ్యము కలిగినందుకని అనేకసార్లు చెప్తా ఉంటాను. నిజంగా ఈరోజు ఖచ్చితంగా ఏ పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనో ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా అనుకోవడం జరిగింది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ నెల, దాంట్లో వారి శిష్యులు వేదంలో అన్నింటిలో కూడా అటువంటి మహామహుల పక్కన కూర్చోవడమే నిజంగా మహాభాగ్యం. మరియు ఇటువంటి సమావేశానికి ముఖ్యంగా ఉండడం అనేది నేను నా కుటుంబ సభ్యులు చేసుకున్న పూర్వజన్మత్వం అని తెలియజేస్తా ఉన్నా. మా పశుపతయ్య ఎప్పుడు గట్టిగా అన్నాడు, కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా ఉండాలా. మా గురువు గారు శత జయంతి కార్యక్రమం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా ఆశ్చర్యపోయింది. అంత గొప్ప వ్యక్తి తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వేద పాఠశాల ప్రారంభించి ఎంతోమంది మహామహులు ఈరోజు వారి శిష్యులుగా ఉన్నారంటే నిజంగా మనము గర్వపడే విషయం. మొత్తం తెలుగు వాళ్ళ గర్వపడే విషయం. ఆయన గొప్పతనం గురించి నేను ఎంత చెప్పినా తక్కువని. మరొకసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తూ నా వంతు సహకారం ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో ఎల్లప్పుడూ ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నా. నేను చాలామందికి తెలియదు, నేను నా ప్రాణ స్నేహితుడు సుధాకర్ శర్మ చెప్పిన ఒక చిన్న సంగతి ఏంటంటే, ఈరోజు ఈ వేదిక మీద ఉన్నట్టే నా స్నేహితుడు కీర్తిశేషుడు సుధాకర్ శర్మ గారు. ఎందుకంటే ఒక చిన్న సంఘటన జరిగింది, అది అయ్యా కూడా తెలియదు. మేము అప్పుడు అందరం కూడా కన్యాకా పరీక్ష ఆలయంలో ఉన్నప్పుడు చదువుతా అరేందుకు అనుకునేవాళ్ళం. మేమందరము స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పోయినాం. ఒక 5 ఉన్నాం. ఒకరు పైతల వీరేందర్ ఇళ్ళకందరు, ఆయన కొద్దిగా లోపడిపోయింది. నిండుగా కాలువ పడుతూ ఉంటే ఆయన కొద్దిగా వాటర్ దాటిపోయింది. ఆయనని పట్టుకోవడానికి నేను కూడా నేర్చుకోవడానికే పోయినా. ఆయనని పట్టుకుంటే నేను పోయినా. మా సుధాకర్ అయ్య ఎందుకంటే మా ఇద్దరిని తెచ్చేసి ఇద్దరిని కూడా తీసుకొచ్చాను. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్న నా ప్రజలకు సేవ చేసే భార్య కలిగిందంటే నేను అని చెప్తా ఉంటాను. మరి ఒకసారి ఎమ్మెల్యేగా ఈరోజు లలిత
దళితాశ్రమ ప్రాంగణంలో ఉండి చెప్తా ఉన్నా, నా కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. నా నియోజకవర్గ అభివృద్ధి కావాలా, నా ప్రజలకు సేవ చేయాలి. మూడోది ఏముండదు, మీ అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నా సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని విజయవంతం చేసే విధంగా మీ అందరూ కూడా ఆశీర్వదించే విధంగా మీ అందరికీ ఒక చిరుకానుగా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదించి నా కోరికలు తీస్తున్న నేను తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇంత చక్కటి కార్యక్రమము ఎప్పుడు మర్చిపోలేని కార్యక్రమం. ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో సార్లు నేను ఇక్కడికి హాజరుగా రావడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణకాల ఫౌండేషన్ గురించి నేను ఉన్నా, కానీ ఇది నా భూతో నా భవిష్యత్తు విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం. తప్పకుండా శాస్త్రి గారి చివరి అంటే ఇయర్ ఎండింగ్లో జరిగే కార్యక్రమం అయ్యగారు పశుపతి గారు ఎట్లయితే గట్టెప్పించు అక్కడ కూడా మా అందరికి తొలగిపోవాలి. అది మీ బాధ్యత. ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై. ఇదం మే అమిదమిదం మే మే సుమనస్య మానో సుమనస్య మానో మే సుమనస్య మానో సుమనస్య మానో దివి దివి సుమనస్య మానో సుమనస్య మానో దివి సుమనస్య మానావి సుమనస్య మానదేవ వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయు ఆయురిత్యాయు సర్వదిగ్భాగే బ్రహ్మదేవత బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మృత్యోర్జయమశ్నుతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. లలితా మహాత్రిపురసుందరీ పరిపూర్ణానుగ్రహేణ లలితా స్వరూప భిన్న బ్రాహ్మణానుగ్రహేణ చ యజమానస్య సకల విధ అయ్యా బ్రాహ్మణోత్తములందరూ కూడాను మా గౌరవనీయులైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మరియు మణిమారక్క దంపతులకు అనేక ఆశీస్సులు తెలియజేస్తూ వారు అనుకున్నటువంటి సంకల్పాన్ని అనుకున్న పద్ధతి ప్రకారంగా ముందడుగు వెయ్యాలి అని చెప్పి బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురువు గారు ఒక 2 విషయాలు చెప్తారు. బగడాముఖి ఉపాసకులు. మాది శివంపేట గ్రామం. నేను విశ్వనాథ శాస్త్రి గారి ప్రభుత్వానికి శృంగేరిలో శాస్త్రాధ్యయనం చేశారు. ఆ తర్వాత మా గురుగారు నాన్నగారి నుంచి భాషలను వేదాధ్యయనం చేశారు. అప్పటికే 20 ఏళ్ళ నుంచి అనుష్ఠానం చేస్తున్నటువంటి బగడాముఖి అని వారి దశమహావిద్యలో ఉంటారు. మన లలితా మహాత్మ ఇక్కడ గతంలో శృంగేరి దక్షిణామ్య శారదాపీఠాధీశ్వరుడు భారతీయ తీర్థస్వామి గారు 2012లో వచ్చి ఈ దేవాలయాన్ని ప్రాంగణం పరభావం చేస్తూ గోశాలను ప్రారంభించేశారు. అంతకుముందు నుంచే మన దేవాలయ ప్రతిష్టాపన నుంచి మన యొక్క దేవాలయంలో గోవులు ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో నివాసం ఉన్నాయి. గోశాలలో అనేక ప్రాంతాలు గ్రామాలు ఉన్నాయి. అక్కడి నుంచి గోసేవ నడుస్తున్నది. ఇప్పుడు మన గోశాల ముందు ఆత్మీయ భాగంలో ఒక 200 విధాల స్థలాన్ని సేకరించడం జరుగుతుంది. ఆ అమ్మవారి నడపడంతో ధారణతోటి మీరు ఆ గోసేవలో గోశాల స్థల సేవలో మీ యొక్క సేవగా ఒక విధానం ఉండాలని మనం చెప్పి ఆ అమ్మవారి ప్రభావం చెప్పి అమ్మాయి నేను అమ్మ సేవలో కూడా లలిత ఆశ్రయం గొప్పతనం ఏంటంటే అమ్మవారి ప్రతిష్టపన నుండి మంత్రి గారు తప్పకుండా ఎప్పుడు ఇంతకుముందే చెప్పిన గతంలో ఈ ఆలయంలో అనుబంధం ఉంది. ఇప్పుడు నా వల్ల సహకారం మీకు పెద్ద మొత్తంలో ఇస్తుంది తెలియజేస్తాను. అదేవిధంగా గోశాల అనగానే ప్రతి నెల గోశాలకు ఇక్కడ సేవ చేస్తుంటారు. వేద పండితులు మహామౌలు ఉన్న కనుక ఈరోజు అనేక ప్రాంతాలలో అనేక
ఇబ్బందులకు గురి అవుతూ ఉంది. మీ అందరి ఒక సంకల్పము మన హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని, దినదినాభివృద్ధి చెందాలని, మన సనాతన ధర్మం పునర్వైభవం కావాలని, ఏదైతే ఒక మహాపురుషుడు అనుకోండి, ఒక మామూలు మనిషి అనుకోండి 11 సంవత్సరాలు మన ధర్మం కోసం, మన దేశం కోసం ఒక ఇల్లు లేకుండా కానీ 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన ఒక మహామడు అక్కడ ఉన్నాడు. ఈరోజు పాకిస్తాన్కు ఆపరేషన్ సింధు పేరు మీదుగా మన సైనిక శక్తి ఏంటిదో, మన ఆయుధ శక్తి ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పి, ప్రపంచం ఎప్పుడైనా భారతదేశం వైపు చూడాలంటే భయపడాల్సిన స్థితి ఈరోజు మనకు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, ఈ ఆపరేషన్ సింధుతో కూడా మన ప్రఖ్యాతి భారతదేశం మన సైనికుల శక్తి ఏంటిదో తెలియజేసేందుకు మీ అందరూ కూడా సనాతన హిందువుల యొక్క రక్షకులు, హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని మీ అందరి తరఫున మీ అందరికీ నేను ప్రార్థన చేస్తూ నా యొక్క కోరిక చిరుకాంత మీకు ముందు పెడుతూ భారత్ మాతకి జై. అప్రాకృత శరీరమైనటువంటి పరమేశ్వరుని యొక్క శరీరం కన్నా వేరు కాదు అనే భావన ఎవరికైతే ఉంటుందో శిష్యునికి, ఆ శిష్యుని యొక్క కార్యాలన్నీ కూడా నిర్వహింపబడతాయి నిశ్చయముగా అని ఆ స్మృతి వాక్యానికి అర్థము. అటువంటి మా గురువర్యుల విషయంలో మాకు ఎప్పుడూ కూడా ఏ క్షణంలో కూడా ప్రాకృత బుద్ధి అనేటువంటిది లేకుండే, సాక్షాత్తు కాశీలోని విశ్వనాథుడు ఏ విధంగా మా అందరి చేత పూజింపబడుతున్నాడో అటువంటి పూజనీయ స్థానాన్ని వహించినట్టుగానే మేము మా శాస్త్రి గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం. మా అన్నయ్య గారు మాఘము అంటే ద్వితీయ మంగళానికి ద్వితీయ వార్షికోత్సవంలో చెప్పినారు. సహజంగా వారి 3 ఏళ్ళు అంటే మేము పాఠశాలలో మొదలు 30 సంవత్సరాలైంది. మొదలుగా పెట్టుకున్నాం 60 ఏళ్ళు, దాదాపు 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు జరుపుకునే మేము జీవించి ఉండటమే మా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ శర్మ గారు అనుకోండి, వారు కూడా అత్యంత అంటే ఎంతో మంది కూడా శారీరకంగా ఏదో వ్యవస్థలతో అవస్థలతో గతించినారు కనుక మేము ఇప్పుడు ఈ మంట కట్టుకుంటున్నాము, జీవన విధానాన్ని అనుభవిస్తున్నాము. అంటే జననీ జనకులు మాకు మా తల్లిదండ్రులు జన్మనిచ్చినారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నా అనుభవంలో ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది. ఎందుకంటే సందర్భం నాకు రాలేదు, ఇప్పుడే వచ్చింది. రేపు జూన్ 17 కరీంనగర్లో పరమహంస అని ఐఏఎస్ ఆఫీసర్ కరీంనగర్ కలెక్టర్ గా 2 సంవత్సరాలు చేశారు. మా నాయన గారు కలెక్టర్ వచ్చిన ఒక 10 నిమిషాలు చేస్తుంటారు. కానీ ఆ కరీంనగర్ అదృష్టం ఏంటంటే ఏ ఉన్నతాధికారి వచ్చినప్పటికీ కూడా ఆ కలెక్టర్ గారి నివాసానికి మా నాయన గారు వెళ్ళడం, ఆ విషయంలో అదే భాగంగా ఐవి సుబ్బారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరీంనగర్ కలెక్టర్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండేది, రామకృష్ణ పరమహంస గారు. వీరిద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం నుంచి ఒకసారి వారితో ఒక కార్యక్రమ నిమిత్తం 3 ఏళ్ళని నాతో చేయాలి. ఇంతలో ఆగకుండా అంటే శాస్త్రి గారు అంటే ఏమిటి అని తెలియడానికి మేము విజ్ఞానం చాలా. ఇంకొక విషయం నేను చెప్పేది, ఇక్కడ 50 రూపాయలు ఇచ్చినారు. సహజంగా చెప్పడానికి మాట రావడం లేదు. ఎక్కడ విద్యార్థి అధ్యయనం చేసిన అధ్యాపకులు కొంత భాగాన్ని తీసుకుంటా చెప్పినారు, చక్కగా అది రక్షించుకోండిరా అని చెప్పినారు. రెండవది, మేము శివంపేటలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బాధ్యత
అర్పిస్తూ నా వాడికి విరామాన్ని చెప్తున్నాను. చూస్తాను. పరమ పావనమైన శుద్ధ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని